వాక్యం చదివి నిద్రపోయిన సందర్భాలు ఉంటాయి. పాటలు వింటూ నిద్రపోయిన, సినిమాలు రీల్స్ చూస్తూ నిద్రపోయిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. మన జీవితాలు ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే ఎదగలేకపోతున్నాం. మన మైండ్ సెట్ని, మన ఆలోచనను దూరం చేసేది ఇదే. అందుకే వాక్యాన్ని రోజు చదవడం, నేర్చుకోవడం సాధనగా మారాలి. ఆధ్యాత్మిక జీవితంలో వాడు ఫలిస్తాడు. ఇలా చేయడం వల్ల ఈ వాక్యంలో ఏముంది, ఈ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను రక్షించేదట. అదే రక్షింపబడుతుంది. పాపము నుండి రక్షణ, నరకం నుండి రక్షణ. ఎప్పుడు? వాక్యం దగ్గర ఉన్నప్పుడు, వాక్య సహవాసం ఉన్నప్పుడు, అంటే వాక్యం దగ్గర నాటబడినప్పుడు, రోజు వాక్యాన్ని వినడం, నేర్చుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం. ఇలా చేస్తే నీ ఆత్మ ఏమవుతుంది? ఆ వాక్యం ఏం చేస్తుందట? నిన్ను, నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగింది వాక్యం. అనగా ఆత్మను రక్షించే వాక్యాన్ని మిస్ చేయద్దు. రోజు చదవడం, అది ప్రాక్టీస్ సాధనలా మారాలి. రోజు బైబిల్ చదవడం, ఈ లేఖనాలలోనే వీటిని పరిశోధన చేయడంలోనే ఏముందో తెలుసా? నిత్య జీవం ఉందట. నీ ఆత్మను రక్షిస్తుంది, అది నిత్య జీవాన్ని ఇస్తుంది వాక్యం.